ఏదో ఒక రోజు మీకంటే ఒక లైఫ్ వస్తుంది. మీకు ఇప్పుడు కిరణ్ అబ్బవరం లాంటి వాడు ఒకడు తోడున్నాడు అని గుర్తుపెట్టుకోండి. కిరణ్ అబ్బవరం గారు చాలా అంటే చాలా నిజం చెప్తున్నా, భయ్య చేసింది చాలా కరెక్ట్గా చెప్పాడు. చాలా కరెక్ట్గా నీట్గా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చెప్పాడు అని అంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చేయండి, నాకు తెలుసు మీ కష్టాలు, మీకు ఫుడ్ పెడతాను, అన్నీ చూసుకుంటాను, మీరంటూ ఒక పొజిషన్కి వచ్చేదాకైనా నేను నా దాంట్లో నేను పోషించగలను, నా దాంట్లో ఉన్నంత వరకు, ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చినోడిని అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి చాలా చాలా రీజన్ ఉంది భయ్య. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ లైఫ్లు ఎలా ఉంటున్నాయి అనేది మీకు ఈ వీడియో కంపల్సరీగా క్లియర్గా చెప్తానండి. మొన్న రీసెంట్గా చాలా పెద్ద డైరెక్టర్ దగ్గర చేసిన ఒక ఏడి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడనంటే ఇంకా మాటలతో చెప్పలేను నేను. అతను బయటకు వచ్చి ట్రయల్స్ చేస్తున్నాడు ఆ పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి. వేరే వాళ్ళు ఎవరు వినట్లేదు, ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు. ఇతనికి ఇంటి దగ్గర నుంచి ఫీడింగ్ అనేది ఆగిపోయింది. ఫైనాన్షియల్గా తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాడు. కానీ చివరికి ర్యాపిడోలోకి కూడా వెళ్ళాడు అబ్బాయి. ఆ డబ్బులతో మళ్ళీ ఏదో నెట్టుకుంటూ అలా వస్తున్నాడు. అంటే ఒక మనిషికి ఏదో చేద్దామని ఒక 10 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది దొరకలేనప్పుడు సడన్గా ఆటోమేటిక్గానే డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా చాలా డిప్రెషన్కి వెళ్తుంటారు. అలాంటిగానే వెళ్ళిపోయాడు అబ్బాయి, నాకు తెలిసి వగేరా. అలా వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే సడన్గా ఒక రోజు తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పిలిస్తే ఇంటికి వెళ్తే నైట్ అంతా అన్నం తిన్నాడంట, అయిపోయిందంట. సడన్గా మార్నింగ్ లేచి చూస్తే అబ్బాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉన్నాడు, ఫ్యాన్ కురేసుకొని. ఏం అర్థం కాలేదంట ఫ్యామిలీకి కూడా. అలా మేమైతే టోటల్ షాక్ అయిపోయాను. ఏంట్రా బాబు, మొన్నటిదాకా ఏదో ప్రాబ్లం అంటున్నాడు, తిరుగుతున్నాడు, ఏదో ర్యాపిడో అన్నాడు, అది అన్నాడు, వెళ్ళాడు, అయిపోయింది కదా, చేసుకుంటున్నాడు కదా, ప్రాబ్లం లేదు కదా, కొన్ని రోజులు అలా లీడ్ చేసుకుంటూ వస్తే ఎవరో ఒకరు వింటారు కదా అని. అంటే ఈ లాక్డౌన్ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. చాలా అంటే చాలా మారిపోయాయి. ఎవరు అంతకుముందులాగా ప్రొడ్యూసింగ్ చేసి డబ్బులు పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళ పరిస్థితులు కూడా బాగలేవు. ఎవరు వినట్లేదు, ఏం చేయట్లేదు. ఉన్న దాంట్లోనే ఏదో చిన్న పనులు చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయాలి తప్పక ఏమీ లేదని నాకు అనిపించింది. బట్ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే మీకు పరిస్థితులు బాగలేకపోతే డైరెక్ట్గా కిరణ్ అబ్బవరం గారి ఆఫీస్కి వెళ్ళండి. ఆయన మీకు సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. మీకు సపోర్ట్ మీనింగ్ ఏంటి, స్టేయింగ్ అవ్వచ్చు, తినడానికి అవ్వచ్చు, ఆయనకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాడు. కాబట్టి అక్కడికి వెళ్ళండి. చాలా అంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఇలాంటి సూసైడ్లు చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే, ఒక స్థాయి పెద్ద హీరో మనల్ని పిలిచాడు, మనలో ఒక టాలెంట్ ఉంటే ఆయన గుర్తించి ఏదో ఒకటి ఇప్పిస్తాడు, లేదంటే ఎవరినో ఒకరిని కల్పిస్తాడు, ఏదో ఒకటి మనం చేయొచ్చు అని ఒక హోప్ ఉంటుంది. ప్రతి హోప్కి వెనక ఒక సపోర్ట్ కంపల్సరీగా దొరుకుతుంది. అదే ఈరోజు కిరణ్ అబ్బవరం గారు ఆయన కష్టాలు పడిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది పరిస్థితి, నేను ఉన్నానని చెప్పారు. ఏ హీరో చెప్పలేదు, ఏ ప్రొడ్యూసర్ చెప్పలేదు, ఎవడు చెప్పలేదు. ఇలా నేను నిజం చెప్తున్నా, ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఆయనే చెప్పాడు. సో దాన్ని మీరు వినియోగించుకోండి. అలా అని చెప్పేసి ఎలా అంటే అలా మిస్టేక్ చేసుకోవద్దు. నిజంగా చెప్తున్నా, ట్రూగా మీరు కష్టపడే తత్వం ఉండి అన్నీ చేసుకొని మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళండి. మీకంటూ ఏదో ఒక లైఫ్ లీడ్ చేస్తాడు ఆయన. కంపల్సరీగా మాట చెప్పారు, మీకు సపోర్ట్ చేస్తారు. మీకు నిజంగా పీక్స్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వెళ్ళండి. వెళ్ళి కూర్చొని మీ ప్రాబ్లమ్స్ ఆయనకి చెప్పుకుంటామో లేకపోతే ఏంటి అని వివరించుకొని మొత్తం చెప్పుకొని ఉండి తినండి, టైంకి తినండి, మీరు వర్కులు చేసుకోండి. మీకంటే ఒక అవసరం వచ్చినప్పుడు చేయండి. ఎవరు రాంగ్ మిస్టేక్ చేసుకోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు. నేను ఇంక మాటలతో చెప్పలేను. ఈ పెద్ద డైరెక్టర్లు చాలామంది ఉంటారు, అవసరాలకు వాడుకోవటం వదిలేయటమే తప్పగా టీంని. ఏంట్రా బాబు, ఒక టీం వచ్చారు, ఏంటి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి అవసరం లేదు, ఎవడొచ్చిండో అవసరం లేదు, పని చేయించుకుంటారు, అయిపోయిన తర్వాత వదిలేస్తారు. కనీసం వాళ్ళకి ఏంటి, నాకు ఇండస్ట్రీలో నచ్చిన ఒకే డైరెక్టర్ ఎవరు అంటే అది ఏంటి, వర్కర్ల పరంగా ఆయన చూపించే విధానం గురించి చెప్తున్నాను నేను. బోయపాటి గారు తన డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఎంత ఇస్తాడో తెలుసా? అరే వాళ్ళ దగ్గర చేసే టీం మెంబర్స్లో కూడా అందరు బోయపాటి గారిది ఫోటో పెట్టుకొని తిరుగుతుంటారు. అంత ఇప్పిస్తాడు ఆయన డబ్బులు. అంటే వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను అన్నట్టుగా. వీళ్ళు ఏంటి తెలుసా,
ఏమో వాళ్ళ దగ్గరది పిక్కొని తినాలి, వీళ్ళ దగ్గర పిక్కొని తినాలనే వీళ్ళు ఉంటారు. సో అది నేను చెప్పేది. బట్ మీ టీంని మీరు కాపాడుకుంటే మీరు కూడా మంచి పెద్ద డైరెక్టర్లు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటే మీకు ఫైనల్గా చెప్పాలనుకున్నా, ఎవ్వరు కూడా ఎంత స్ట్రగుల్లో ఉన్నా కూడా సూసైడ్లే చేసుకోవాలి, ఇంక ఈ బ్రతకొద్దు అనేది సిచ్యువేషన్ నుంచి బయటికి రండి. ఏదో ఒక రోజు మీకంటే ఒక లైఫ్ వస్తుంది. మీకు ఇప్పుడు కిరణ్ అబ్బవరం లాంటి వాడు ఒకడు తోడున్నాడు అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.